గత జూన్ నెల నుంచి ఈ ఫోర్జరీ స్కామ్ పైన చేస్తున్నటువంటి పోరాటానికి గాను కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి ఎవరైతే ఈ ఫోర్జరీ స్కామ్లో భాగస్వాములైన వారిని సస్పెండ్ చేయడం ఒక అడుగైతే, తరువాత శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు గౌరవ ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం మరో అడుగు. మరి యొక్క అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టడమే కాదు, బాధ్యులకి శిక్షలు పడే వరకు పోరాడాలన్నటువంటి మా ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టడంలో డిలే చేస్తున్నారు, పోలీస్ శాఖ వారు జాప్యం వహిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, విచారణ వేగవంతం చేయాలని చెప్పి నిన్న మనం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులని, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. అయితే నిన్న 19/7/2024 మన పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ముందుగా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్లో ఏదైతే దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటివరకు ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చినటువంటి సమాచారం మేరకు క్రైమ్ నెంబర్ 107/2024 ఎఫ్ఐఆర్ నంబర్ 107/2024గా ఈ యొక్క కేసుని వారు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో అండర్ సెక్షన్ 120B, 420, 467, 468, 471, 34 IPCగా ఈ యొక్క సెక్షన్ని నమోదు చేయడం జరిగింది. మరి ఈ సెక్షన్ల ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సరే, మరి ఈ నమోదు చేసిన తరువాత విచారణ పరిస్థితి ఏంటి అన్నది తరువాత ప్రశ్న. ఏదో ఎవరో అడిగారు, మీడియా సమావేశాలు పెట్టారు, ప్రజల్లో చర్చ పెరిగింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమన్నటువంటి భావనతో ఎఫ్ఐఆర్ చేయడమే కాకుండా దీనిపైన సమగ్ర విచారణ జరగాల. కేవలం ఎవరైతే సస్పెండ్ అయ్యారో కార్పొరేషన్ ఉద్యోగులు ఆ నలుగురిని ఎఫ్ఐఆర్లో పెట్టినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం వస్తూ ఉంది. అదేవిధంగా మేయర్ భర్త అయినటువంటి జయవర్ధన్ అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా అతను సహకరించినటువంటి శివకృష్ణ అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్టుగా సమాచారం వస్తూ ఉంది. మరి కేవలం వీళ్ళైనా దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా, భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఇద్దరు ఐఏఎస్ల సంతకాలు, ఇద్దరు ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి ఇంత పెద్ద స్కామ్లో కేవలం వీళ్ళైనా బాధ్యులు అని ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరి వెనకాల ఎవరున్నారు? ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 7 మంది కార్పొరేటర్ల హస్తం దీని వెనకాల ఉందన్నటువంటి అనుమానాలు వివిధ సమాచార మార్గాల ద్వారా మాకు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇద్దరు వైసీపీ ముఖ్య నేతలు రూరల్లో కీలకంగా వ్యవహరిస్తూ జయవర్ధన్తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి కీలకమైనటువంటి నేత, వారికి సహకరిస్తున్నటువంటి ఒక సహకార సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మరొక వైసీపీ నేత హస్తం దీంట్లో ఉందన్నటువంటి అనుమానాలు మాకున్నాయి. మరి ఆ దిశగా మీరు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. కేవలం ఉద్యోగుల్ని పావులుగా బలి చేసి వారి నెత్తినే ఈ తప్పుల్ని మొత్తం వేసి అసలు దొంగల్ని వదిలేసే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క కుంభకోణం వెనకాల ఎంతటి స్థాయి వారు ఉన్నా సరే, వారు ఏ స్థాయిలో ఉన్నా సరే వారిని కఠినంగా శిక్షిస్తేనే ఈ యొక్క పోరాటానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దేశంలోనే సంచలనాత్మకమైనటువంటి ఈ యొక్క కుంభకోణం కేసులో విచారణ అనేది పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ యొక్క పోరాటంలో భాగంగా అవసరమైతే విచారణ వేగవంతం చేయడం కోసం హైకోర్టును సైతం ఆశ్రయించడానికి వెనకాడబోమని సందర్భంగా తెలియజేస్తూ ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలోనే అన్ని వ్యవస్థలు ఉలిక్కిపడినటువంటి ఘటనగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క పోరాటంలో భాగంగా ముందుకు పోతూ ఉంటే మా వద్దకి మరికొంత సమాచారం వస్తూ ఉంది. ఏందా అదంటే, మేము 9 ఫైళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలని గతంలో కమిషనర్ గారికి ఫోర్జరీ అని ఇచ్చాం. కమిషనర్ గారి విచారణ చేసి అవి 60 నుంచి 70 ఫైళ్ళు లేదా 70 నుంచి 80 ఫైళ్ళు ఫోర్జరీకి గురయ్యాయి ఈ కుంభకోణంలో భాగంగా అని చెప్పారు. మరి ఈరోజు విచారణ వేగవంతమయ్యే కొద్దీ ఆ ఫైళ్ళు 150 పైచిలుకుగా ఉన్నట్టుగా ఈరోజు సమాచారం వస్తూ ఉంది. ఒక కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే కాదు, నా వద్దకు వచ్చినటువంటి మరికొన్ని ఫిర్యాదులు పరిశీలిస్తే
కార్పొరేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవకతవకలు అవినీతి జరిగినట్టుగా మా దృష్టికి వస్తూ ఉంది. ఈ యొక్క కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి మొత్తాన్ని ప్రక్షాళన చేసే విధంగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎఫ్ఐఆర్ అయితే చేసినటువంటి పోలీస్ శాఖకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మీకు ధన్యవాదాలు చెప్పే రోజు రావాలంటే పారదర్శకంగా విచారణ జరపాలా. ఎవరైతే దోషులుగా ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేశారో వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్లో ఉన్నటువంటి అవినీతి అక్రమార్కులారా ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా, చట్టాలని విరుద్ధంగా, చట్టాలను ఉల్లంఘించేటువంటి విధంగా మీ స్వలాభాల కోసం అమాయకుల్ని ఇబ్బంది పెట్టిన, ట్యాక్సుల రూపంలో ఈరోజు ఇబ్బందులకు గురి చేసిన, ఈరోజు ఎవరిని కూడా చూస్తూ ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, ఏ ఒక్కరికి చట్టవిరుద్ధంగా ఏ వ్యవహారం జరిగినా కూడా మా వద్దకు రండి, మీకు మేము న్యాయం చేసే విధంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేషన్ ప్రక్షాళనే ధ్యేయంగా ఈరోజు నుంచి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకోవాలా. వారి వెనకాల ఉన్నటువంటి ఆ 7 మంది కార్పొరేటర్ల భాగోతమేందో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ ముఖ్య నేతలు సహకరించినటువంటి 2 ముఖ్య నేతల యొక్క పాత్ర ఏమిటో కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం కాబట్టి ఈ విజయంలో, ఈ పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.